ప్రస్తుత ఓటమి బీఆర్ఎస్ కు స్పీడ్ బ్రేకర్ లాంటిదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అందరూ కష్టపడి పనిచేసి పార్టీని అధికారంలోకి తెద్దామన్నారు హరీష్. మనం అసెంబ్లీలో గర్జిస్తే ఇప్పుడు కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వమంటున్నారంటూ రేవంత్ సర్కార్పై మండిపడ్డారు హరీష్. ఈరోజు నా దృష్టిలో అయితే మనకు చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. రోడ్డు మీద పోతుంటాం, స్పీడ్ బ్రేకర్ వస్తే ఏమైతుంది, బండి కొద్దిగంత స్లో అవుతుంది, దాటినాక పికప్ అవుతుందా లేదా? మనం కూడా గ్యారంటీగా పికప్ అయ్యేది మనమే, మళ్ళీ రాష్ట్రంలో ప్రభుత్వంలోకి వచ్చేది కూడా మనమే. వాళ్ళ పరిస్థితి ఏందో మనం చూస్తలేమో. మొన్న అసెంబ్లీలో ఆగమాగం ఒక విషయం మీద ఒక ఐడియా లేదు. పోయిండ్రు ఢిల్లీలో ఆయనతో మన ప్రాజెక్టులన్నీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అంటే ఢిల్లీకి అప్పచెప్తామని సంతకాలు పెట్టొచ్చింది. ఎవరైనా పెడతారే 10 ఏళ్ళు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మనం ప్రాజెక్టులు ఢిల్లీకి అప్పచెప్పలేదు. కానీ వీళ్ళు 2 నెలలుగా